వంగ పంటపై చీడపీడలను అదుపు చేసి ఫలసాయం అందుకోగలిగిన వారు ఏ పంట యాజమాన్యాన్నైనా చేయగలరన్నది పెద్దల మాట. అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతిలో వంగ పంట తీయాలంటే తోటను నిత్యం పురుగు మందుల్లో జలకాలాడించాల్సిందే. దీనికి తోడు వాతావరణం కూడా సహకరించాలి. అప్పుడే రైతు వంగ సాగులో విజయం సాధిస్తాడు. ఇలా విజయం సాధించిన వారిలో తిరుపతి జిల్లాకు చెందిన ఓ రైతు వస్తారు. కొన్నేళ్లుగా వంగ సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో నిర్దిష్టమైన ప్రణాళిక వేసుకుని దానికి ఆధునిక పద్ధతులను జోడిస్తే ఆ పంట 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతుంది. తాతల కాలం నాటి పంటలు పండించేవారు కొందరైతే మార్కెట్కు అనుగుణంగా పంటలు పండించేవారు మరికొందరు. అయితే అందరూ పండించేది నాణ్యమైన పంటే అయినా కొన్ని మెలకువలతో ఆ పంటను మరింత దిగుబడి వచ్చేలా మార్చేయవచ్చని నిరూపిస్తున్నారు తిరుపతి జిల్లా గూడూరు మండలం చెంబడిపాలెం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావు. తనకున్న 5 ఎకరాల్లో ఇతర పంటలతో పాటు 2 ఎకరాల్లో వంగను సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. వంగ చెట్లు విత్తనాలు తీసుకుని నారు పోసుకుంటాము. నారు పోసిన 30 రోజులుగా నారు ఏతకొస్తుంది. ఏతకొచ్చిన తర్వాత దుక్కు బాగా దున్నుకొని 3 మడుపులు దుక్కు దున్నుతాము. రోటావేటర్ వేస్తాము. ఇప్పుడు సాలు లాగి మొలకలకు వచ్చుతాము. మొలకలకు వచ్చిన తర్వాత దానికి సేద్యం మందులు గిందులు కొట్టుకొని అప్పుడు దుక్కు తవ్వకాలు తవ్వేసుకొని కూలోళ్ళ చేత బోదేపించిన తర్వాత 50 రోజులు కటింగ్ కాపుకి వస్తాయి. 50 రోజులు కాపుకి వచ్చిన తర్వాత సుమారు 6 నెలల నుంచి సంవత్సరం దాకా కాస్తాయి కాపు. ఏంటంటే ఈ కాపు కాసిన కాయలు మార్కెట్కి ఎత్తుకుపోతే రేట్లు ఈరోజు 10 అన్నారు, రెండో రోజు 20 అంటారు. అట్లా రోజు బేరం. అది సుమారు ఎకరాకి ₹1,00,000 పెట్టుబడి పెడుతున్నాం. రేటు అమ్మితే సుమారు 30 పోయినా కూడా 1,00,000 నుంచి 1,50,000 లక్షలోకి వస్తుంది. విత్తనాలు అవన్నీ మేమే తీసుకుంటామండి. పండ్లు చెట్టుకి మనకి ఫలానా కాయ బాగుంది, కలర్ బాగుంది, కాయ సైజు వస్తుంది అనుకుంటే ఆ చెట్టుకి కాయలు కొయ్యము. అయ్యే పండ్లు మాగబెట్టుకొని శుభ్రంగా విత్తనాలు తీసేస్తాం కోసి. ఒక 3 నెలల తర్వాత అవి నారు పోసుకుంటాం. ఎకరాకంటే సుమారు 200 నుంచి 250 గ్రాముల విత్తనాలు పడతాయండి. మార్కెటింగు గూడూరు, నాయుడుపేట, సూలూరుపేట, నెల్లూరు. ₹50 రేటు ఉన్నదంటే ఆడికి ఎత్తుకుని వెళ్తారు. కనీసం ఆడికి పోయినా అదే డబ్బులు, ఏడకి వచ్చినా అదే డబ్బులు. కానీ నాయుడుపేట అట్టు పోతే రెడీ క్యాచ్ ఇచ్చేస్తాం. చెంబడిపాలెం వంకాయ ఫేమస్, నెల్లూరు జిల్లాలోనే ఫేమస్. కడప నుంచి కూడా వచ్చి విత్తనాలు ఎత్తుకుపోతారు, నారులు ఎత్తుకుపోతారు. బాగా ఫేమస్ ఉందండి కాయ. పచ్చదనంగా బాగుంటుంది. తొడుగు పచ్చంగా కాయ బాగా సైజులు బాగుంటాయి. రుచికరంగా కూడా ఉంటాయి. వంకాయ రుచికరంగా ఉండటం వల్ల 4 పక్కల నుంచి బాగా వచ్చి కొనుక్కొని పోతారు. పుచ్చి మోంపిట్ అనేది కొమ్మ తెగులు, కొమ్మ పుచ్చిపడి రాలిపోవటము, వంకాయ పుచ్చి, నల్లి, తెల్లదోమ, ఎండు కొమ్మ అనేది కొమ్మలే ఎండిపోతున్నాయి. ముడత ఒకటి వచ్చేసింది ఇప్పుడు వైరస్. ఆ ముడతకి ఎక్స్పోనస్, గ్రాసియా ఇవి కొడుతున్నాము. పుచ్చికొచ్చి రోబో, కెల్డాను ఇవి వాడుతున్నాము. ఈ తెల్లదోమకి వచ్చి అస్టమాప్రైడు, ఇది ట్రెండు, సిమిఫ్రెంట్ ఇవి వాడుతున్నాము. చెంబడిపాలెం గ్రామంలో రైతులందరూ సుమారు 100 ఎకరాలు వంగ పలింపు పండిస్తారు. ఇది ఎందోడని, అలివిలి, కాండ్రా, ఇట్లా కోటశీల రోడ్డు ఈ ప్రాంతాల్లో పోయి వంగ చెట్లు వ్యవసాయం చేస్తారండి. 4 రోజులకు ఒక తడి ఎడచ్చి కట్టేసి 4 రోజులకు ఒక తడి లేకుండా కడతారు అంటారా. అది క్లైమేట్ని బట్టి వస్తూ ఉంటుంది. పూతల పుచ్చుకి ఒయ్యాగా కొడితే పోతుంది. కింద పగిలికి బోరాను వాడతారు. పూతకి ఏమందంటే భూమి ఫ్లవరు ఈ వాడతారండి. పూత బాగా దిగుబడి వచ్చేదానికి. వంగ చెట్లు తవ్వకానికి సుమారు ఎకరాకి 10 మంది, ₹500 కూలి. ఒక తవ్వకానికి వచ్చి 5,000 అవుతుంది. తవ్వకానికి కోతకి మనిషికి వచ్చి 300. ఇప్పుడు ఎకరా వచ్చి 10 మంది దాకా వస్తారు. ఆ 13 ₹3,000 కూలీలు. 4 రోజులకు ఒక కోతగా వస్తామండి. వంకాయలు కోసిన తర్వాత బస్తాలు ప్యాకింగ్ చేస్తాము. ప్యాకింగ్ చేసి మేము గూడూరు మార్కెట్కి తరలిస్తాము. లేదా పక్క నుంచి రైతులు ఎవరైనా వ్యాపారస్తులు వస్తే వాళ్ళకి రేట్ ఫిక్స్ చేసుకుని రేట్ని వాళ్ళకి వేసేస్తాం. వంగ చెట్టుల్లో ఎకరాకి ₹1,00,000 పెడతామండి పెట్టుబడులు. కానీ వంకాయలు కాపుకొచ్చిన తర్వాత రేట్లు ఉంటే సుమారు 1 నుంచి 2 లక్షల దాకా ఆదాయం ఉంటుంది. ఈ రేట్లు లేకుంటే 1-1.5 ఆదాయం ఉంటుంది. మన మార్కెట్లో రైతుల వ్యాపారస్తులను బట్టండి. అది ఈరోజు 10 అంటాడు, 20 అంటాడు, 30 అంటాడు. రోజు బేరాలు అయ్యి ₹50 రేటు ఉన్నదంటే 3 లక్షలు దాకా వస్తుంది. ఎకరా మీద 3 లక్షలు పెట్టుబడులు ₹1,00,000 అవుతుంది. కాపుకొచ్చే తలకే పెట్టుబడి ₹1,00,000 ఎకరాకి. 3 లక్షల దాకా ఆదాయం ఉంటుంది.
మా చెమ్మడపాలెం గ్రామంలో ఎక్కువగా వేసేది పచ్చ వంకాయ, అంటే దాన్ని నాటు వంకాయ అంటారు, పచ్చతార. దానివల్ల ఏంటంటే నెల్లూరు, సూలూరుపేట, నాయుడుపేట దాకా ఈ వంకాయ అంటే ఫేమస్ ఎక్కువ. ఇప్పుడు కడపకు కూడా ఎత్తుకొని వెళ్తున్నారు నారులు. సుమారు విత్తనాలు చీరలుగా ఎత్తుకొని పోయి అక్కడే నర్సరీ పెట్టి అక్కడే సప్లై చేస్తారు. మాకు కూడా చెమ్మడపాలెం గ్రామస్తుల రైతులకు కూడా అక్కడి నుంచే సప్లై నారు.